వెనకట ఉష్కల అక్షరాలు దిద్దేది అటెనక పలక మీద రాసుండే ఎర్షినం వొయిలు వచ్చినాయి, పెన్నులు వచ్చినాయి, బోర్డు మీద పాఠాలు డిజిటల్ బోర్డుకి ఎక్కే, ట్యాబ్ల చదువులు, ఆన్లైన్ క్లాసులు, కైన్ బాక్స్కి వెళ్ళి స్మార్ట్ ఫోన్లకు వచ్చినాం. అంటే టెక్నాలజీ మారుతుంది, అది మనం వాడుతున్నాం. రోబోలే అనుకుంటే వాటికి తాత టెక్నాలజీ ఉరికొస్తుందిలా. ఏమో అనుకున్నాం, ఏ టెక్నాలజీలో మన దేశమే తోపైతుందటుల్లో. ఢిల్లీలో జరుగుతున్న మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి సారే చెప్పిండు. హైదరాబాద్ శివారు ముచ్చలలో కడుతున్న ఫ్యూచర్ సిటీలా ఏ యూనివర్సిటీ డెవలప్ చేస్తున్న ముచ్చటి యాడ్ చేసి మనకాన్ని ఒక వార్ రూమ్ పెట్టాలని కోరిండు సెంటర్ వాళ్ళను. 6 నెలలకు పారి ఇటువంటి మీటింగ్లు పెడితే బాగుంటుందని సలహాలు ఇచ్చిండు. We need an AI ministry both at center and state level to help make laws to prevent misuse of AI. రేపు అంతా ఏ తోటే నడిచేటట్టుంది, మనం కూడా హుషారు కావాలి అనుకొచ్చిండు సీఎం సారు. It can write poetry and reports, make films and presentations, and it knows almost everything. Humans are not the most intelligent anymore. AI is more intelligent. ఆంధ్ర సీఎం చంద్రబాబు సార్ కూడా వచ్చి కొత్త టెక్నాలజీ మీద మంచి సలహాలు ఇచ్చిండు. 3-4 రోజుల కాంచెల్లి నడిస్తే దునియా దేశాలకు వెళ్ళి పెద్దోళ్ళు వచ్చి ఎన్నో కొత్త ముచ్చట్లు చెప్పారు టెక్నాలజీ గురించి. ఇయాల్టి తోటి వచ్చింది. అయితే అమెరికా బిజినెస్ డీల్ తోటి మనకు నష్టం అవుతుందని మోడీ సార్ ఫోటోలు ఉన్న టీ షర్ట్లు వేసుకొచ్చి యూత్ కాంగ్రెస్ లీడర్లు నిరసన చేస్తుంటే అరెస్ట్ చేసిరు పోలీసులు.